ఈరోజు మొదటిసారిగా ఒక జెన్యున్ హ్యాకర్ని పట్టుకోవడం జరిగింది. ఒక హ్యాకర్ ఏ విధంగా ఆలోచిస్తాడు, ఆపరేట్ ఏ విధంగా చేస్తాడు అనేది ఈ కేసు ద్వారా మాకు చాలా మేము నేర్చుకున్నాము. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మీకు గుర్తుంటుంది, నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత సైబర్ క్రైమ్ ప్రాధాన్యత గురించి నేను చెప్పాను. అదో మా ప్రాధాన్యతగా ఉంటుందని. ఎథికల్ హ్యాకర్స్ని వాడుకునే పరిస్థితి కూడా వచ్చేసిందని కూడా చెప్పాము. సో ఈ కేసు ఒక హ్యాకర్ని, ఒక ఎథికల్ హ్యాకర్ ఏ విధంగా పట్టుకున్నాడు అనేది దీని ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సామాన్యంగా ట్రెడిషనల్ క్రైమ్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని రూపురేఖలు మారిపోయాయి. మేము రోజువారీగా చూస్తున్నాము. హైదరాబాద్ సిటీ పోలీస్లో దాదాపు 100 ఎఫ్ఐఆర్ల వరకు నమోదవుతాయి. దాంట్లో 20% సైబర్ క్రైమ్ సంబంధించిన కేసులు ఉంటున్నాయి. అయితే దీని ప్రాధాన్యత అనేక రకాల ఫ్రాడ్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, ఇంకా చెప్పలేని ఫ్రాడ్స్ ఉన్నాయి. ఏదైతే ఆన్లైన్ నడుస్తూ ఉందో అన్ని రంగాల్లో ఈ సైబర్ క్రైమ్ కేసెస్ నమోదవుతున్నాయి. అందుకని ఫ్యూచర్ ఆఫ్ పోలీసింగ్ అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఏదైతే ఉందో దాని రానున్న రోజుల్లో పూర్తిగా దాని ఫాము, దాని రూపురేఖలు అన్నీ కూడా మారబోతున్నాయి. అందుకని ముందు జాగ్రత్తగా, ఇప్పటికే కొద్దిగా సమయం వృధా అయిపోయింది, కానీ వచ్చే రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవసరం ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ దర్యాప్తు గురించి సామర్థ్యం, స్పెషల్ టీమ్స్, దానికి తగిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, సైబర్ క్రైమ్ దర్యాప్తు చేయడానికి స్పెషల్ స్కిల్స్ ఏదైతే ఉందో, ట్రైనింగ్, అదంతా ఇచ్చే అవసరం ఉంది. అయితే ఈ కేసులో మహేష్ బ్యాంక్ కేసు లాగా ఈ కేసు పైన కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వారు, జాయింట్ సిపి భూపాల్, ఏసీపీ సైబర్ క్రైమ్ ప్రసాద్, మరి ఆ టీం మొత్తం చాలా కృషి చేసి దాదాపు 2 నెలల పాటు ఈ కేసు పైన కూడా కృషి చేశారు. హ్యాకర్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో హ్యాకర్ పేరు దినేష్. ఇతను విజయవాడలో నివసిస్తాడు. ఇంజనీరింగ్, శ్రీవాణి ఇంజనీరింగ్ కాలేజ్లో మైలవరం అక్కడ చేశాడు. కానీ లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్స్ పాస్ కాలేక డ్రాప్అవుట్ అయ్యాడు. అయితే అతనికి ఎటువంటి ఉద్యోగాలు దొరకలేదు. అయితే పేమెంట్ గేట్వేస్లో వల్నరబిలిటీ టెస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ గేట్వేస్ ఎవరైతే లాంచ్ చేస్తారో దాంట్లో బగ్స్ ఏవైతే ఉన్నాయో, లోపాలు, ఆ సాఫ్ట్వేర్లో లోపాలు కనుక్కోవడానికి వాళ్ళు వల్నరబిలిటీ టెస్టింగ్ చేస్తుంటారు. ఎవరైతే ఆ పేమెంట్ గేట్వే సాఫ్ట్వేర్లో ఈ బగ్స్ కనుక్కొని వాళ్ళు చెప్తారో వారు రివార్డ్ అమౌంట్స్ కూడా ఇస్తారు. సో ఇతను ఆ వల్నరబిలిటీ టెస్టింగ్లో అతనికి ఇంట్రెస్ట్ వచ్చింది. ముందు చిన్నప్పటి నుండి కూడా కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ అంటే కూడా చాలా ఇతనికి ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. ఒకసారి ఇన్స్టా మోజో అనే ఒక పేమెంట్ గేట్వే, దాంట్లో ఈ బగ్స్ కనుక్కొని ప్రతి బగ్ కోసం కనుక్కోవడానికి $100 రివార్డు కూడా ఇతను తీసుకున్నాడు. కానీ జాబ్ కోసం అప్లై చేస్తే వారు ఉద్యోగం ఇవ్వలేదు. దాని తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఛత్తీస్గఢ్ యూనివర్సిటీ నుండి, ఒక ఐఎస్బిఎం యూనివర్సిటీ ఉంది, అక్కడ నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేశాడు. అది చేస్తూ ఎథికల్ హ్యాకింగ్లో ఒక కోర్స్, ఆన్లైన్ కోర్స్ చేశాడు.
యూట్యూబ్ వీడియోస్ ఇవి అన్నీ చూస్తూ అన్నీ నేర్చుకోవడం జరిగింది. విజయవాడలో 3 కంపెనీస్ కూడా స్టార్ట్ చేశారు. గెట్ క్యాబ్ అని ఒక యాప్ తయారు చేసి, గెట్ క్యాబ్ అంటే క్యాబ్స్, మరి ఈ యూబర్ లాంటి ఓలా క్యాబ్స్ లాగా ఒక గెట్ క్యాబ్ అని ఒక యాప్ పెట్టి క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేశాడు. ఫుడ్ డెలివరీ కోసం నైట్ అవుట్ షెఫ్ అని ఇంకో యాప్ పెట్టి ఫుడ్ డెలివరీ సర్వీసెస్ స్టార్ట్ చేశాడు. డైలీ బాస్కెట్ అని వెజిటబుల్ డెలివరీ కోసం అదొకటి స్టార్ట్ చేశాడు. అంటే అతను ఎప్పుడు ఆలోచన ఆన్లైన్ ఈ యాప్స్ దీని గురించే నడుస్తూ ఉంది. 2018లో అతని పేమెంట్ గేట్వేస్ గురించి చాలా నాలెడ్జ్ వచ్చేసిన తర్వాత దీనికి హ్యాకింగ్ చేసి మనం దాంట్లో ఉన్న డబ్బుని ఎందుకు డైవర్ట్ చేసుకోవద్దని ఒక ఆలోచన ప్రారంభమైంది. చిన్న అమౌంట్స్తో స్టార్ట్ చేశాడు. 10,000, 20,000, 50,000, లక్ష వరకు కూడా వెళ్ళింది. కానీ ఫస్ట్ బిగ్ కేస్ నవంబర్ 2021లో ఇతను బెస్ట్ పే అని గుర్గాంలో ఒక గేట్వే ఉంది, బెస్ట్ పే గేట్వే, పేమెంట్ గేట్వే. దాన్ని హ్యాక్ చేసి 20 లక్షలు ఓవర్ 12 ట్రాన్సాక్షన్స్ 20 lakhs డైవర్ట్ చేశాడు. అంటే అతను డైవర్ట్ ఏ విధంగా చేస్తాడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి దాంట్లో సేమ్ మెథడాలజీ వాడాడు. కొన్ని రోజుల తర్వాత మహాగ్రామ్ అనే ఒక పేమెంట్ గేట్వే ఢిల్లీలో ఉంది. దాన్ని హ్యాక్ చేసి 60 lakhs అతను ఒక 30 ట్రాన్సాక్షన్స్ ద్వారా ఆ 60 lakhsని సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. బిట్ కాయిన్స్ ఆ ప్రాసెస్ అంతా ఉంది, దాని ద్వారా సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇప్పుడు మాకు ఈ 2 కేసెస్ కూడా ఢిల్లీ పోలీస్, గుర్గాం పోలీస్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. కానీ వాళ్ళు ఎటువంటి దర్యాప్తు వాళ్ళు చేయలేకపోయారు. అందుకే ఈ దర్యాప్తు ఇక్కడ మేము చేసి ఇతన్ని పట్టుకోవడం అనేది చాలా భారతదేశంలోనే ఇది మొదటిసారిగా అని మేము భావిస్తున్నాం. మార్చ్ 15, 2022 అంటే 2.5 నెలలైంది. పేజీ అనే ఒక గేట్వే ఉంది. ఇది ఎక్సిలికా కంపెనీ ఆపరేట్ చేస్తున్న పేమెంట్ అగ్రిగేటర్ అండ్ పేమెంట్ గేట్వే. పేజీ అని హైదరాబాద్ బేస్డ్ ఉంది ఇది. ఇతను దీంట్లో ఎంటర్ అయ్యి 53 లక్షలు డైవర్ట్ చేశాడు. అయితే పేమెంట్ గేట్వేస్ ఇతను ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే, ఇప్పుడు మహేష్ బ్యాంక్ లాంటి కేసెస్లో బ్యాంక్స్ రోజువారీగా వాళ్ళు రికన్సిలియేషన్ చేస్తుంటారు. ఓన్లీ సాటర్డే సండే వస్తే కొద్దిగా డిలే అవుతుంది, కానీ రోజువారీగా ట్రాన్సాక్షన్స్ రికన్సైల్ చేసుకుంటే వాళ్ళకు తెలిసిపోతుంది. ఏదన్నా ఎక్కువ తక్కువ అయినా ఇమీడియట్గా ఏదో జరుగుతుందని అనుమానం వచ్చి కంప్లైంట్ చేయడం, లేకపోతే చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ పేమెంట్ గేట్వేస్లో లక్షలాది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా రీకన్సిలియేషన్ అనేది చేయరు. రోజువారీగా నెలకోసారి చేస్తారు, లేకపోతే చేయరు. అందుకని ఇతనికి అర్థమైపోయింది, బ్యాంక్స్ హ్యాకింగ్ చేస్తే దొరికిపోతాం, పేమెంట్ గేట్వేస్ నుండి చేస్తే కష్టము అనే ఈ సిస్టమ్ అంతా అర్థమైపోయింది. అందుకని 20 ట్రాన్సాక్షన్స్ ద్వారా ఈ 53 లక్షల్ని అతను డైవర్ట్ చేసుకున్నాడు అతని అకౌంట్లోకి. ఈ సిస్టమ్ అర్థం చేసుకునే అవసరం ఉంది. నేను బ్రీఫ్గా ఏ విధంగా ఇతను డైవర్ట్ చేశాడనేది, అక్యూజ్ ఎవరైతే ఉన్నారో దినేష్, ఇతను మొదటిగా ఈ పేమెంట్ గేట్వేలో ఒక ఫేక్ యూజర్ ఐడి, సెల్ ఫోన్ నంబర్ ఇచ్చి దాంట్లో ఒక సామాన్యమైన మర్చెంట్ లాగా ఎంటర్ అయిపోయి ఇతను ఈ పేజీ గేట్వేలో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు. దీని తర్వాత అతను ఏం చేశాడంటే, అక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. లాగిన్ అయిపోయిన తర్వాత కొన్ని సాఫ్ట్వేర్స్, మేము పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆ సాఫ్ట్వేర్స్ వాడితే దాని ద్వారా అక్కడ
ఈ గేట్వే అగ్రిగేటర్ మరియు అక్కడ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ గురించి ఇతనికి క్లియర్ ఐడియా వచ్చేస్తుంది, ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అవన్నీ స్టడీ చేసి అర్థమైన తర్వాత ఇతను ఆ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ చేంజ్ చేశాడు. ఒరిజినల్ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది చేంజ్ చేసి ఈ కేసులో 1 అని కొట్టాడు. ఆయన అదృష్టం ఏంటంటే 1 అని కొట్టగానే అది అడ్మిన్ జనరల్ పూల్ ఏదైతే ఉందో దాంట్లో అతను కనెక్ట్ అయిపోయాడు. అంటే జనరల్ పూల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అడ్మిన్ పూల్ అకౌంట్ మెయిన్ అకౌంట్ దాంట్లో కనెక్ట్ అయిపోయాడు. కనెక్ట్ అయిపోయిన తర్వాత అతను 3 అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నాడు, 3 అకౌంట్స్. వర్చువల్గా ఫేక్ ఐడీస్ ఇచ్చి అన్ని ఫేక్గా ఇచ్చి సెల్ ఫోన్ నంబర్స్, ఈ నో యోర్ కేవైసీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫేక్ ఇచ్చేసి 3 అకౌంట్స్ ఓపెన్ చేశాడు. 3 అకౌంట్స్ ఓపెన్ చేసి 53 లక్షలు ఏదైతే ఉందో ఈ పూల్ అకౌంట్ నుండి దీంట్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 3 అకౌంట్ వివరాలు ఏంటంటే ఎస్ బ్యాంక్, ఏఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనే 20 లక్షలు దాంట్లో ట్రాన్స్ఫర్ చేశాడు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్వెంట్ ఫైల్ ప్రైవేట్ లిమిటెడ్ 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. దాని తర్వాత ఈక్విటాస్ బ్యాంక్ హైపరాక్స్ టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 12 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు దీంట్లోకి. అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ వాడి అకౌంట్ ఓపెన్ చేసినవి. దాని తర్వాత ఈ అకౌంట్స్ నుండి మళ్ళీ ఒక బిట్ కాయిన్ వాలెట్ ఐడి స్టార్ట్ చేశాడు. దాని పేరు బిట్ కోయివా. అంటే ఇది ఆల్రెడీ ఉంది, దాంట్లోకి అతను వాలెట్ ఓపెన్ చేసుకున్నాడు. ఆ అమౌంట్ అంతా కూడా బిట్ కాయిన్ ద్వారా దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాడు, బిట్ కోయివా. ఇది కూడా అంతా ఫేక్ డాక్యుమెంట్స్ వాడి ఆన్లైన్ ద్వారా చేసుకున్నాడు. ఇతని జాగ్రత్త చర్యలు చూడండి. ఇది సరిపోక మళ్ళీ ఎవరైనా దీన్ని ట్రేస్ చేస్తారేమో అనే అనుమానంతో ఇంకో అకౌంట్ రెమిటానో అని ఇంకో బిట్ కాయిన్ ఉంది. ఇదంతా కూడా దాంట్లో 53 lakhs బిట్ కాయిన్స్ ద్వారా ఈ రెమిటానో అనే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఆ బిట్ కాయిన్స్ అమ్మేసి మార్కెట్లో ఆ అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ ఇన్ క్యాష్ ఫామ్ హీ హాజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు హిజ్ ఓన్ అకౌంట్. సో ఇంత ప్రాసెస్ చూడండి, ఇంత ఎక్స్పర్టీజ్, ఇంత హ్యాకింగ్ చేసుకుంటూ ఫైనల్గా అంతా కూర్చొని సిస్టమ్స్లోనే మీరు ఆ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ అన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ వాడుకుంటూ అన్ని సెల్ ఫోన్స్, ఇన్ని సిమ్ కార్డ్స్, అంటే ఎవరు కూడా ట్రేస్ చేయకుండా ఈ పద్ధతి వాడుతున్నాడు. అయితే దీంట్లో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత సైబర్ క్రైమ్ టీం మొత్తం యాక్టివేట్ అయింది. ఎందుకంటే ఇప్పటికే ఆ మహేష్ బ్యాంక్లో కొద్దిగా నైపుణ్యం రావడంతో యాక్టివేట్ అయ్యారు. అంటే హోప్లెస్ కేస్ లాగా చాలా రోజులు ఫీల్ అయ్యారు. కానీ అంటే నేను ఇక్కడ ఆ కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదంటే మళ్ళీ బయట దాని గురించి అనవసరమైన ప్రచారం అవుతుంది. వారు అంటే మేము ఇప్పటికే కొంతమందిని పెట్టుకున్నాము ప్రైవేట్ వాళ్ళని యాజ్ ఎథికల్ హ్యాకర్స్. ఆ టీం అంతా కూర్చొని దీనిపైన 1 రోజుల పాటు అంతా స్టడీ చేసి ఈ ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ వాడారు, ఏ ఫోన్స్ నుంచి ఏ సిమ్స్ నుంచి మెసేజెస్ వచ్చాయి, దాని టవర్ లొకేషన్స్, ఈ విధంగా లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఒక కొలిక్ వచ్చింది. అంటే కొన్ని మ్యాచ్ కావడం, కొన్ని జార్ఖండ్ నుండి ఉన్న నంబర్ ఒకటే ఉండడం, విజయవాడ చూపిస్తుంది, జార్ఖండ్ చూపిస్తుంది. ఆ విధంగా అన్నీ కూడా చాలా లోతుగా ఇది స్టడీ చేసిన తర్వాత టీం అంతా జీరో డౌన్ చేసింది. లొకేషన్ ఇక్కడ ఉన్నట్టు మాకు తెలిసింది. ఎందుకంటే అదే నంబర్ది చీట్ చేస్తూ ఇతను ఫేక్ ఐడీస్, ప్రాక్సీ ఐపీస్ వాడుతూ ఇదంతా చేస్తున్నాడు. టీం అంతా వెళ్ళి ఈ ఆపరేషన్ అంతా చేయడం, అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, అతను మొత్తం ఒప్పుకున్నాడు. అండ్ ఈ కేసు ఈ విధంగా డిటెక్ట్ అయింది. ఇప్పటికే 18 లక్షలు మీ ముందు రికవరీగా చూపించాము.
ఇంకా 15 లక్షలు అతని అకౌంట్లో ఉన్నాయి, ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇక్కడ అయిన తర్వాత అది విత్డ్రా చేసి అది కూడా రికవరీగా మనం భావించవచ్చు. 53 లక్షల్లో అతను ఖర్చు చేసింది 18 లక్షలు, 35 లక్షలు రికవరీ అయింది. దీంట్లో మహేష్ బ్యాంక్లో మనం చెప్పినట్టు ఉల్లంఘనలు బాగున్నాయి. పేమెంట్ గేట్వే స్టార్ట్ చేయడానికి ఆర్బీఐ నుండి చాలా పెద్ద ఎత్తున మేము అన్నీ తీసాము. మళ్ళీ పేమెంట్ అగ్రిగేటర్స్ అండ్ పేమెంట్ గేట్వేస్ కోసం చాలా నిబంధనలు ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంకా లైసెన్స్ కూడా ఎక్సిలేకాకి రాలేదు, కానీ వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేశారు, అందరు కూడా చేస్తారు. ఇది ఒక కొత్త మనీ ట్రాన్సాక్షన్ మెథడాలజీ అన్నమాట. ఇంకా బ్యాంక్స్, ఆర్బీఐ, గవర్నమెంట్, ప్రభుత్వం దీనికోసం రెగ్యులేషన్స్ తీసుకురావడానికి ఇంకా ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే పూర్తిగా అర్థమయ్యే దాన్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలనేది కూడా ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. అదే నేపథ్యంలో ఇటువంటి హ్యాకర్స్కి ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు. దీంట్లో మొత్తం దాదాపు అతనితో మాట్లాడితే గత 3-4 సంవత్సరాల్లో ఒక 3 కోట్ల వరకు అతను డైవర్ట్ చేసినట్టు ఒప్పుకుంటున్నాడు. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఇటువంటి వారిపైన వాచ్ పెట్టే అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ కేసులో మన జాయింట్ సిపి భూపాల్, ఏసీపీ ప్రసాద్, ఎస్ఐ ఇన్స్పెక్టర్ సతీష్, మదన్, ఎస్ఐ మదన్ అండ్ కానిస్టేబుల్ మహేష్ వీళ్ళు చాలా గొప్పగా పనిచేసి ఈ స్నేహ కూడా దీంట్లో కొత్తగా ఇప్పుడు జాయిన్ అయింది. షీఈ్ డీలింగ్ విత్ సైబర్ క్రైమ్. ఆమె కూడా దీంట్లో కాంట్రిబ్యూట్ చేసి చాలా ఈ టీం అంతా కూడా వర్కౌట్ చేసి సాల్వ్ చేయడం జరిగింది. ఇది మొదటి కేసు. సైబర్ క్రైమ్ సంబంధించిన ఇంకో కేసు ఇప్పుడే చెప్పేస్తాను బిఫోర్ వి గో టు అదర్స్. దీంట్లో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ ఒకటి ఉంది. ఇది ఇంట్రెస్టింగ్ ఎందుకుందంటే ఇది సామాన్యంగా చాలా జరుగుతున్నాయి, అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మోతే అశోక్ అని న్యూస్వీట్ చెందిన వ్యక్తి, ఇతను బీటెక్ పాస్ కాలేదు. ఇతను కూడా ఈ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఫేస్బుక్ ఇవన్నీ చూస్తూ అతనికి ఒక ఐడియా వచ్చింది. నేను ఫేస్బుక్లో ఎంటర్ అయ్యి ఒక లేడీగా, ఒక మహిళగా బిహేవ్ చేస్తే మగవాళ్ళని మోసం చేయొచ్చు అనే ఒక ఆలోచన అతనికి కూడా వచ్చింది. అయితే ఒక ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్ సృష్టించాడు. ఇందుషా తుమ్మల అని మంచి అందమైన అమ్మాయి బొమ్మ పెట్టి హీ స్టార్టెడ్ చాటింగ్ లైక్ అ గర్ల్. ఒక అమ్మాయి లెక్క డిస్కషన్, అందరితో మాట్లాడడం, వాయిస్ చేంజింగ్ యాప్ అనేది ఉన్నాయి కొన్ని. వాయిస్ చేంజింగ్ యాప్ పెట్టి అతను మాట్లాడిందంతా ఒక అమ్మాయి మాట్లాడినట్టు ఆ ఫేస్బుక్లో వస్తూ ఉంది. సో అందరితో చాటింగ్ స్టార్ట్ చేసి ఒకడు ప్రవీణ్ కుమార్ అని ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో అతను జూబ్లీ హిల్స్లో ఉంటాడు. అతను ఈ చాటింగ్ ద్వారా ప్రేమలో పడ్డట్టు అయ్యింది. అయితే చాలా తెలివి ఇతనికి. అంత మోసం చేసిన తర్వాత, నమ్మించిన తర్వాత మొదటిసారి 3 లక్షలు కాలేజ్ ఫీజు కట్టాలని 3 లక్షలు ఈ ప్రవీణ్ దగ్గర రిక్వెస్ట్ చేస్తే అతను ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఇది 2020లో. దాని తర్వాత కోవిడ్ ఫస్ట్ వేవ్లో మా మదర్కి కోవిడ్ వచ్చిందని 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించాడు, అంటే ట్రీట్మెంట్ కోసం ఇది ఏదని. మళ్ళీ సెకండ్ వేవ్లో నాకు కోవిడ్ వచ్చిందని మళ్ళీ 15 లక్షలు వాళ్ళలో వేసుకొని 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించాడు. ఈ విధంగా టోటల్ 45 lakhs ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 3 years. ఇతను ఈ అశోక్ అనే వ్యక్తి ఒక మహిళగా బిహేవ్ చేస్తూ ఈ ప్రవీణ్ దగ్గర చీటింగ్ చేశాడు. దాంట్లో కూడా మొత్తం ఇది అంతా ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్తే అతన్ని పట్టుకున్నారు న్యూస్వీడ్లో. పెళ్ళై
పాప కూడా ఉంది. ఎటు ఏ పని కూడా చేయడు, దినమంతా ఇదే పని. ఈ 45 లక్షల్లో 2 లక్షలే దొరికాయి. 43 లక్షలు ఆన్లైన్ గేమింగ్లో వృధా చేశాడు. దినమంతా ఆన్లైన్ గేమింగ్. ఇది బాగా చెడు అలవాటుగా మారుతుంది. మనం చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ. సమ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయ్యి బాగా నష్టపోతున్నారు. కానీ దాన్ని కంట్రోల్ చేసే విధానం ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సర్వర్స్ ఇవన్నీ కూడా విదేశాల్లో ఉంటున్నాయి. అయితే అందరికీ అప్పీల్ ఏంటంటే ఇటువంటి మ్యారేజ్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్ ఇవన్నీ చాలా వస్తుంటాయి. ఎవరు కూడా నమ్మి మోసపోవద్దని ఈ కేసు ద్వారా మేము అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈ 3వ కేసులో మీకు గుర్తుంటుంది, మార్చ్ నెలలో బేగం బజార్ అఫ్జల్గంజ్ ప్రాంతంలో ఒక దారి దోపిడీ జరిగింది. 50 లక్షలు దోపిడీ చేసి పారిపోయారు నేరస్తులు. క్లూజ్ వచ్చాయి కానీ అందరు కూడా పరారీలో ఉండడంతో కష్టమైంది. దాదాపు 2 నెలల పాటు సౌత్ జోన్ అండ్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ సభ్యులు, లోకల్ పోలీస్ కొంతమంది దీన్ని చేజ్ చేసి ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా పట్టుదలతో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వివరాలు ఏంటంటే, జోగ్ సింగ్ అనే ఇక్కడ ఒక వ్యాపారస్తుడు హోల్సేల్ స్టీల్ బిజినెస్ చేస్తాడు. అతనికి కీమ్ రాజ్ పురోహిత్ అని ఒక మిత్రుడు ఉన్నాడు. అతను కూడా, వీళ్ళందరూ రాజస్థాన్ చెందిన వాళ్ళు. రాజస్థాన్లో జాలోర్ మరియు చుట్టుపక్కల ఉన్న పల్లి డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ మైగ్రేట్ అయిపోయి ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే బిజినెస్ చేస్తున్నారు. అయితే ఈ కీమ్ రాజ్ పురోహిత్కి డబ్బు అవసరమై వేరే కారణాల వల్ల కూడా కొద్దిగా ఇద్దరి ఈ మధ్య సంబంధాలు కూడా సరిగా లేవు. బిజినెస్ రైవలరీ అనేది ఏర్పడింది. సో ఇతను విక్కీ రాజ్ పురోహిత్, మనోజ్ పన్వర్ అని ఇద్దరు ఉన్నారు. వారు నాగోర్ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు, రాజస్థాన్లో. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, షైనాథ్గంజ్లో. వారితో మాట్లాడి ఈ విధంగా ఉంది, అతను క్యాష్ బిజినెస్ బాగా చేస్తున్నాడు, డైలీ క్యాష్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అతని షాప్ నుండి వేరే షాప్స్ తరలించడం అదంతా కూడా డిస్కస్ చేసుకొని ఒక దోపిడీ చేస్తే బాగుంటుందని వాళ్ళు మాట్లాడుకున్నారు. దాని తర్వాత విష్ణు గోపాల్, టీకమ్ చంద్ అనే వ్యక్తుల్ని వారు ఎంగేజ్ చేసుకున్నారు. ఎంగేజ్ చేసుకొని ఆ రోజు అఫ్జల్గంజ్లో వాళ్ళు మిట్టా సింగ్ అనే జోగ్ సింగ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో అతను ఈ 50 లక్షలు తీసుకొని బిజినెస్ పర్పస్ కోసం వెళ్తూ ఉంటే వీళ్ళు అడ్డగించి అతని పైన దాడి చేసి ఆ బ్యాగ్ లాగేసుకొని వాళ్ళు పారిపోయినారు. అప్పటి నుండి కూడా ఈ కేసు మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఈ కేసు దర్యాప్తు దాంట్లో రాజస్థాన్కి ఎన్నోసార్లు వెళ్ళి రావడం జరిగింది. ఈ 50 లక్షల్లో ఇంకా 29 లక్షల వరకు రికవరీ అయింది ఇప్పుడు. కానీ ఇంకా 21 లక్ష రూపాయలు ఈ కీమ్ రాజ్ పురోహిత్ దగ్గర ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ఒక 5-10 లక్షల వరకు ఖర్చు చేశారని చెప్తున్నారు. ఒక 10-15 లక్షల వరకు రికవర్ అయ్యే ఆస్కారం ఉంది ఈ కీమ్ రాజ్ పురోహిత్. ఇతను దొరకలేదు మాకు, అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇక్కడ ఫ్యామిలీ కూడా మొత్తం వెకేట్ చేసేసి అందరు పారిపోయారు. రాజస్థాన్లో కూడా లేరు, ఎక్కడున్నారో తెలియదు. అందుకని అతని కోసం వేట కొనసాగుతుంది. అతను దొరికిన తర్వాత కూడా మిగతా బ్యాలెన్స్ కూడా రికవర్ అవుతుంది మీకు తెలియజేస్తున్నాను. ఈ మొత్తం ఎఫర్ట్లో టాస్క్ ఫోర్స్ ఓఎస్డి రాధాకిషన్, చక్రవర్తి, కన్సర్న్ ఇన్స్పెక్టర్స్, టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ మరియు సౌత్ జోన్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. వారికి నా అభినందనలు. నా వైపు నుండి అయిపోయింది. పేజీ అంటే సేమ్ వాళ్ళు కూడా ఫైర్ వాల్స్ పెట్టలేదు, సైబర్ సెక్యూరిటీ మెజర్స్ పెట్టలేదు. అందుకే ప్లస్ అడ్మిన్ పాస్వర్డ్ కూడా, యూజర్ ఐడి కూడా 1 అని పెట్టుకున్నారు. ఇటువంటి తప్పులు చాలా చేశారు. తప్పకుండా మహేష్ బ్యాంక్ ఏ విధంగా అయితే మేము చేశామో
ఈ నిబంధనల్ని కోట్ చేస్తూ మేము ఆర్బీఐకి రాయబోతున్నాము. ఇంకా లైసెన్స్ రాలేదు, వాళ్ళ ఆపరేషన్స్ అన్ని సస్పెండ్ చేయమని మేము రాయబోతున్నాం. ఇదే కాదు, ఈ మిగతా 2 కంపెనీస్ కూడా మాకు తెలిసాయి. ఢిల్లీది బెస్ట్ పే అండ్ మహాగ్రామ్, ఆ 2 కంపెనీస్ గురించి కూడా రాస్తాం ఇప్పుడు. A2 ఇతని ఇప్పుడు విజయవాడలో ఇతనికి మద్దతు ఇచ్చి అతని ప్రొటెక్షన్ ఇచ్చే వ్యక్తి ఇతను చింటూ. సో అతను A2 దీంట్లో ప్రత్యక్ష అంటే మొత్తం ఆపరేషన్స్ చేసేది ఇతను, కానీ ఆ మనీని ఏ విధంగా వాడుకోవాలి, ఈ యాప్స్ క్రియేట్ చేయడము, ఆ 3 కంపెనీలు క్రియేట్ చేయడం ప్లస్ ఇతనితో ఉండడం అనేది అతను అందుకే A2గా అతన్ని మేము తీసుకొచ్చాం. ఇప్పుడు అది సరిగా నడవలేదు, స్టార్ట్ చేశాడు కానీ నడిపించడానికి అంత కెపాసిటీ ఇతనికి లేదు. ఖర్చు చేస్తాడు, విలాసవంతమైన జీవిత శైలి, ఆన్లైన్ గేమింగ్, సిగరెట్స్, డ్రింకింగ్ అన్నీ ఉన్నాయి అలవాట్లు. వీళ్ళందరికీ ఉంటాయి అవి కంపల్సరీ. అంటే ఇతను ఫస్ట్ టైం మాకు ఒక హ్యాకరు ఏ విధంగా దీంట్లో దూరి లోపలికి వెళ్ళి ఈ గేట్వేస్లో కానివ్వండి, ఈ కంపెనీస్లో అతని దగ్గర ఏమేమి పరికరాలు అవసరం, ఎటువంటి సిమ్ కార్డ్స్ అవసరం, ఎంత అనేది మాకు అట్ సైడ్ నుండి అర్థమైంది ఇప్పుడు ఫస్ట్ టైం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మహేష్ బ్యాంక్లో అంత దూరం వెళ్ళాం కదా, కానీ హ్యాకర్ దొరకలేదు. హ్యాకర్ దొరకకపోతే అతను ఏమేమి చేశాడు, ఎన్ని కంప్యూటర్స్ వాడాడు, ఎన్ని సిమ్ కార్డ్స్ వాడాడు, ఎన్ని ఐపీస్ ప్రాక్సీ ఐపీస్ తీసుకున్నాడు, ఇవన్నీ మాకు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం మాకు ఆ పిక్చర్ క్లియర్గా వచ్చింది ఒక హ్యాకర్ యాంగిల్ నుండి. అంటే ఎప్పుడు మేము పోలీస్ యాంగిల్ నుండి అది దొరికింది, కానీ ఒక హ్యాకర్ యాంగిల్ నుండి మేము ఎథికల్ హ్యాకర్ అని చెప్పాం కదా, వాళ్ళకు కూడా లెర్నింగ్ లెసన్ ఇది. వాళ్ళు కూడా ఇది చాలా స్టడీ చేసి మేము వచ్చే కేసెస్లో ఏ విధంగా దర్యాప్తు చేయాలి అనే మాకు ఒక గ్రౌండ్ దొరికింది, ఇప్పుడు ఒక బేసిస్ దొరికింది. లోన్ యాప్స్ కూడా అదే ప్రాబ్లము. అందరికీ దయచేసి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరికీ, ఈ విధంగా లోన్ యాప్స్ ఎవడన్నా లోన్ ఇస్తున్నాడని యాప్ ద్వారా ఎవ్వరు కూడా ఆ వలలో పడద్దు దయచేసి. ఎందుకంటే దాని ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ కూడా ఎవరు కట్టలేరు, మీరు దాంట్లో పడిపోతారు. మీ మొత్తము ఫోన్లో ఉన్న నంబర్సు డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ట్రాప్లో వచ్చేసి లోన్ పేమెంట్ అంత ఎక్కువ వడ్డీతో ఉన్న లోన్ రీపే చేయలేని పరిస్థితి వస్తే మిమ్మల్ని అవమానపరిచి అందరికీ మీ డీటెయిల్స్ పంపించి మార్ఫ్ పిక్చర్స్ పంపించి ఏదైనా వీడియోస్ ఉంటే సీక్రెట్ వీడియోస్ అవి కూడా యాక్సెస్ చేసి అవి పంపించి మిమ్మల్ని మొత్తం మీ సమాజంలో అవమానం చేసే విధంగా రీసెంట్లీ ఒక సూసైడ్ కూడా అయింది మన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో. అయితే అటువంటివి ఏవి కూడా లొంగద్దు. ఇవన్నీ అన్నోన్ లింక్ ఏదైనా వస్తే అది ఏది కూడా ప్రెస్ చేయొద్దు. యాప్స్ తెలియని యాప్స్ ఏదైనా ఉంటే అది ఏది కూడా వాడొద్దు, ఎందుకంటే అన్ని చీటింగ్ యాప్సే. ఆన్లైన్ గేమింగ్ కోసం యాప్స్ ఉంటాయి, అవి మనం అనవసరంగా వెళ్ళి దాంట్లో క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇక మనకు ఏదో అది నెక్స్ట్ ఏంటి దాంట్లోకి ఇంకా లోతుగా వెళ్ళిపోతాం. సో అందుకని ఇటువంటి అన్నోన్ థింగ్స్ ఏవి కూడా ఆన్లైన్ చేయొద్దని అందరినీ నేను అపీల్ చేస్తున్నాను. అంటే ఇంపార్టెంట్ కేసెస్ మాకు ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వస్తాయి. ఎందుకంటే ఈ కేసెస్ దర్యాప్తు చేయాలంటే చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అవసరం. ఈ నంబర్స్ తీయడము, డీటెయిల్స్, ట్రాకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్ పోలీస్ స్టేషన్స్లో లేదు. సో వాళ్ళు చేసే పరిస్థితి లేదు, వాళ్ళకి పరిజ్ఞానం లేదు, దాని గురించి అవగాహన లేదు. అందుకనే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ క్రైమ్ టీం వచ్చే రోజుల్లో ఉండే అవసరం ఉంది. ఒక 5-10 మంది, ఒక ఎస్ఐ, ఒక 2-3 హెడ్ కానిస్టేబుల్స్, 8 మంది కానిస్టేబుల్స్తో ఒక టీం అక్కడ పెట్టి
ఈ సైబర్, ఎందుకంటే వచ్చే రోజుల్లో ఈ నేరాలే ఎక్కువ అవుతున్నాయి. మేము చూస్తున్నాము. ముందు ఒక 1000 స్నాచింగ్స్ జరిగేది, ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి? నెలకు కొన్ని చాలా తక్కువ జరుగుతున్నాయి. సంవత్సరంలో ఒక 100 జరిగితే ఎక్కువ. సో ట్రెడిషనల్ క్రైమ్ బాగా తగ్గిపోయింది. దోపిడీలు, దొంగతనాలు అవి కూడా బాగా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు ఈ క్రైమ్ బాగా పెరిగింది, సైబర్ క్రైమ్, ఆన్లైన్ క్రైమ్. సో మా పోలీస్ మొత్తం ఫంక్షనింగ్ ఏదైతే ఉందో ఒక కీలకమైన మలుపులో ఉంది. మనం ముందు వచ్చే రోజుల్లో, ఎందుకంటే దీంట్లో కోట్లల్లో నష్టం అవుతుంది ప్రజలకు, లక్షల్లో, కోట్లలో. ఇప్పుడు దోపిడీ జరిగితే ఒక 10,000, 5 లక్షలు, 10 లక్షలు. కానీ దీంట్లో ఈ ఆన్లైన్ ఫ్రాడ్లో పోయేది కోట్ల రూపాయలు. సో అమౌంట్ లాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు తెలియకుండా మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి, ఖాళీ అయిపోతుంది అకౌంట్. సో ఈ విధంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉంది. దీనికోసం ఫోర్స్ని కూడా సిద్ధం చేసే అవసరం ఎంతైనా ఉంది. లేలే, అక్కడ కూడా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకు ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ శాతం ఆన్లైన్ ఫ్రాడ్సే అన్నీ. అక్కడ కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ వాళ్ళు ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఫండ్స్ ఎక్కువ ఉండడము, వాళ్ళు కొద్దిగా, కానీ చాలా కేసెస్ వాళ్ళు వదిలేస్తారు కూడా, మాతో కాదని కూడా వదిలేస్తారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని చెప్తారు. కానీ ఇండియన్ పోలీస్ అట్లా కాదు. మేము ప్రతి కేసు పట్టుకొని మేము దర్యాప్తు చేస్తాం, ఎంత కష్టమైనా. ఎందుకంటే ఇన్సూరెన్స్ సిస్టమ్ ఇక్కడ సరిగా లేదు. సో వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, पूरे 3 बोलना, शॉर्ट में. आज एक बहुत ही अहम केस हैदराबाद के साइबर सिक्योरिटी स्टेशन में डिटेक्ट हुआ है. पहली बार सिटी पुलिस के हिस्ट्री में, और शायद स्टेट पुलिस भी हो या देश में भी हो, एक सही हैकर को पकड़ा गया है. ये हैकर का नाम है दिनेश. ये विजयवाड़ा का रहने वाला है. ये इंजीनियरिंग करने के बाद, इंजीनियरिंग लास्ट ईयर में फेल हो गया था. श्रीवाणी इंजीनियरिंग कॉलेज मैलावरम से किया था ये. तो 28 साल है इसका एज. इंजीनियरिंग करने के बाद इसको नौकरी कुछ नहीं मिली. तो ये वल्नरेबिलिटी टेस्टिंग, जो पेमेंट गेटवेज के जो बग्स होते हैं, जो सॉफ्टवेयर में वीकनेसेस होते हैं, उसको मालूम करने के लिए इसको वल्नरेबिलिटी टेस्टिंग के कहते हैं. और ये वल्नरेबिलिटी टेस्टिंग करते करते काफ़ी पेमेंट गेटवेज के बारे में सीख गया था. एक केस में इंस्टा मोजो पेमेंट गेटवे के बग्स को मालूम करने के लिए इसको $100 का भी इनाम दिया गया था वो कंपनी से, पर इसको कहीं नौकरी नहीं मिली. बीएससी कंप्यूटर्स भी किया है डिस्टेंस एजुकेशन से, एथिकल हैकिंग में कोर्स किया है. फिर उसके बाद 3 कंपनी विजयवाड़ा में शुरू किया ऐप्स लगा के. एक गेट कैब सर्विसेज का, एक फूड डिलीवरी सर्विसेज का एक, और वेजिटेबल डिलीवरीज का एक ऐप. तो इसका दिमाग में सब कभी भी ऑनलाइन कुछ करेंगे ऐसे ही चल रहा है. और इसका दोस्त है चिंतू उसका, और वो इसके साथ रहता है और सब करने में मदद करता है. तो ये पेमेंट गेटवेज के बारे में इसको जानकारी ज़्यादा हो गई, और उसके दिमाग में आया 2018 में, 4 साल पहले, कि क्यों ना पेमेंट गेटवेज को हैक कर दे. मतलब पेमेंट गेटवेज में ये ट्रांजैक्शन जो है लाखों में होते हैं, और रिकन्सिलिएशन नहीं होता है रोज, एक दिन में रिकन्सिलिएशन करने के भी महीने लग जाते हैं. पर बैंक्स में हर रोज ये रिकन्सिलिएशन होता है. तो इसने डिसाइड किया कि पेमेंट गेटवेज को हैक करना और इजी है, और इसमें सेफ्टी भी है. तो इसने 1 नवंबर 2021 में बेस्ट पे गेटवे जो गुड़गांव में बेस्ड है उसको हैक किया, और उसके द्वारा 20 लाख अपने अकाउंट में उसको ट्रांसफ़र किया. उसके बाद महाग्राम पेमेंट गेटवे, उसको हैक किया. वो दिल्ली का कंपनी है, उसमें 60 लाख
इसने डाइवर्ट किया अपने अकाउंट में। फिर हैदराबाद का कंपनी है पेजी, ये दोनों केस वहां पर रजिस्टर्ड हैं और उसमें कोई इसका तहकीकात जो है आगे नहीं बढ़ा है। पर जो हैदराबाद में केस रजिस्टर हुआ था मार्च 2022 में, 2 महीने हो गए हैं, ये एक्सिलिका नाम का कंपनी है, उसका पेमेंट गेटवे का नाम है पेजी। इसको इसने हैक किया और 53 लाख रुपए इसने डाइवर्ट किए हैं। तो ये सब करने का सिस्टम जो है वो पेमेंट गेटवे का में एंटर हो जाता है एक मर्चेंट के रूप में, अपना यूजर आईडी, फेक यूजर आईडी क्रिएट करके उसमें एंटर होने के बाद लॉगिन हो जाता है। लॉगिन होने के बाद वहां पर क्या क्या ट्रांजैक्शंस चल रहे हैं, वहाँ सॉफ्टवेयर्स हैं, सॉफ्टवेयर्स को यूज करके क्या क्या ट्रांजैक्शंस हो रहे हैं उसको स्टडी करता है। स्टडी करने के बाद एडमिन का नाम, एडमिन का जो यूजर आईडी है वो मालूम करके वो ट्रायल एंड एरर मेथड के द्वारा, ये केस में एडमिन 1 था, तो एडमिन 1 करने से उसको डायरेक्ट मेन अकाउंट, पूल अकाउंट जो है उसमें उसको एक्सेस मिल गया। वो एक्सेस मिलने के बाद इसने 53 लाख रुपीस का डाइवर्शन किया है 3 अकाउंट खोलकर, येस बैंक और ICICI इक्विटास, ये 3 अकाउंट इसने ओपन करके 53 लाख उसमें इसने ट्रांसफर किया है। और ये तीनों अकाउंट से फिर वापस बिटकॉइन जो है क्रिप्टो करेंसी के द्वारा, एक कोइवा नाम का एक क्रिप्टो करेंसी है, वो खरीद के अपना वॉलेट उसमें ओपन करके ये खरीदा है। फिर उसको आगे चल के और रेमिटानो क्रिप्टो करेंसी में ट्रांसफर करके फिर उसके बाद अपने अकाउंट में उसको कैश, वो बिटकॉइंस को बेच के अपने अकाउंट में उसको फाइनली ट्रांसफर किया है। तो इसके ऐसा 53 लाख का इसने फायदा इसको हुआ है। तो इसको हमारे पास कंप्लेंट आने पर हमारा साइबर क्राइम टीम बहुत इस पर जानकारी उनको मिली, बहुत ही मेहनत किए हैं 2 महीने पूरा, बहुत ही ये बहुत इन्वेस्टिगेशन जो है एक एथिकल हैकर की सहायता से, की मदद से उसको ट्रेस किया गया है। बहुत ही कॉम्प्लिकेटेड इन्वेस्टिगेशन इसमें हुआ है और सबको मैं मुबारकबाद देता हूँ। और दूसरा केस जो मैं बताया था वो है एक मैट्रिमोनियल फ्रॉड का। इसमें अक्यूज्ड का नाम है अशोक, वो न्यूज़वीड कृष्णा डिस्ट्रिक्ट में का रहने वाला है। उसको बुरी आदतें हो गई थी बीटेक फेल होने के बाद, फेसबुक में देखकर इसको और आगे कुछ काम नहीं, नौकरी नहीं, कुछ नहीं, तो फेसबुक में देखकर उसको आइडिया आया कि मैं क्यों ना एक फेक फेसबुक प्रोफाइल बनाकर सबको चीटिंग करूं। तो एक औरत के रूप में इसने एक फेसबुक का फेक आईडी क्रिएट किया, इसका नाम है इंदुशा तुम्मला, और एक औरत के रूप में इसने बात करना शुरू किया दूसरों से। और जो मेल्स थे उसमें, इससे थोड़े लोग अट्रैक्ट होने लगे, और उसमें एक अट्रैक्ट होने वाला है प्रवीण कुमार जुबली हिल्स का। तो दोनों में प्यार जैसा हो गया। ये उसको वो प्रवीण को नहीं मालूम कि ये आदमी है, औरत नहीं। और औरत ये जो भी बात करता था वॉइस चेंजिंग ऐप के माध्यम से इसका औरत के रूप में इसका आवाज आता था। तो पहली बार उसने पूरा ये बताया कि मुझे कॉलेज फीस भरना है, तो 3 लाख लिया। फिर उसके बाद कोविड आया, कोविड में उसने कहा कि मेरे माँ को कोविड हुआ है, तो उससे 10 लाख ट्रीटमेंट के लिए उसने खींचा है इससे। फिर नेक्स्ट वेव ऑफ कोविड में इसको ये बताया कि मुझको कोविड आया है, 15 लाख फिर लिया। तो ऐसे करते करते उसको पूरी तरीके से उसको बिलीव करा के 45 लाख का उसका चीटिंग हुआ है। उसको जब पता लगा कि इतना पैसा गया है कुछ
उसको डाउट आया और आकर साइबर क्राइम पुलिस स्टेशन में कंप्लेंट दिया। तो इसका केस इन्वेस्टिगेशन फिर से हमारा साइबर क्राइम जॉइंट सीपी भोपाल, एडिशनल डीसीपी स्नेहा, एसीपी प्रसाद, एसआई मदन और इंस्पेक्टर राम रेड्डी, ये केस में राम रेड्डी, महेश, ये दोनों इंस्पेक्टर दोनों केसेस में काफ़ी मेहनत किए हैं और बहुत अच्छा इन्वेस्टिगेशन किए हैं। मैं पब्लिक से यही अपील करता हूं कि आने वाले दिनों में ये जो साइबर क्राइम्स हैं बहुत ज़्यादा हो रहे हैं। आप किसी भी ये गलत ऐप्स में, शादी का ऐप हो या फेसबुक का हो या मैट्रिमोनियल फ्रॉड्स हो, लोन्स लेना, लोन ऐप्स हो, ऑनलाइन गेमिंग ऐप्स हो, इसमें कोई ना जाए, क्योंकि इसके द्वारा आपको बहुत नुकसान होने वाली है और चीटर्स बहुत हैं। सब लोग बैठ के आपके जो भी पैसे हैं अकाउंट्स को खाली करने वाले हैं। और तीसरा केस आज का ये है, जो अफजलगंज में 2 महीने पहले मार्च के महीने में एक चोरी हुई थी, उसमें 50 लाख निकाला, चोरी हुई थी। जोग सिंह यहाँ पर शाहनादगंज में रहते हैं और बेगम बाजार में बिजनेस, होलसेल स्टील बिजनेस करते हैं। तो उनकी और किम राज पुरोहित की दोस्ती है, वो ट्रांसपोर्ट बिजनेस करते हैं किम राज पुरोहित। तो किम राज पुरोहित को कुछ पैसों की ज़रूरत थी, तो उसने ये विक्की राज पुरोहित और मनोज पनवर, ये दोनों से बात करके प्लान किया कि ये इसका बिजनेस काफ़ी अच्छा चल रहा है, कैश का बिजनेस है, इसका कुछ हम पैसा चोरी कर सकते हैं, ऐसे डिस्कस किए। फिर उन्होंने विष्णु गोपाल और टीकम चंद, ये भी राजस्थान के रहने वाले हैं और ये सभी लोग राजस्थान के हैं, शाहनादगंज एरिया में रहते हैं। तो ये दोनों को उन्होंने एम्प्लॉय किया और ये चोरी करने के लिए उनको कहा। जब ये जोग सिंह का एम्प्लॉय मिट्टा सिंह जा रहा था 50 लाख लेकर, तो ये विष्णु गोपाल, टीकम चंद और मितेश चौधरी, ये तीनों ने उस पर हमला किया और ये 50 लाख लेकर भाग गए। तो जब से अब तक हमको क्लू नहीं मिला है, क्लू मिल रहा था बट ये लोग भागे हुए थे पूरे। तो राजस्थान स्टेट, यूपी, दिल्ली जैसे दूर के प्रांत में इन लोगों ने ये तहकीकात किए हैं और फाइनली इसको गैंग को पकड़ा है। 29 लाख रुपीस रिकवरी हुई है और 15 लाख रुपए ये कीमराज पुरोहित, जो मेन कॉन्स्पिरेटर है, वो पूरे फैमिली के साथ अब भागा हुआ है। तो उसका कोई लोकेशन नहीं मिला है, पर उसको हम छोड़ेंगे नहीं और 15 लाख उसके पास जो है, क्योंकि 6 लाख खर्च हुआ है ये बोल रहे हैं, तो जितना भी पैसा बाकी है वो हम वसूल करेंगे। तो ये 3 केस आज साइबर क्राइम और हमारे टास्क फोर्स के द्वारा दिए गए हैं। थैंक यू।